పరమాణువు, ది ఆటమ్. ఈ సమస్త బ్రహ్మాండంలో ఉన్న ప్రతి వస్తువు ఏ మూల పదార్థంపై ఆధారపడి నిర్మితమైందో ఆ మూల పదార్థాన్నే పరమాణువు లేదంటే ఆటమ్ అంటారు. ఈ పరమాణువు లేదా అణు సిద్ధాంతాన్ని మొట్టమొదట ప్రతిపాదించింది ఎవరు అనేదే ఈ డాక్యుమెంటరీ యొక్క ముఖ్య ఉద్దేశం. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అటామిక్ థియరీ అని సైన్స్ చదువుకుంటున్న విద్యార్థుల్ని మీరు అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం జాన్ డాల్టన్, అన్ ఇంగ్లీష్ ఫిజిసిస్ట్ అండ్ కెమిస్ట్ అని. అయితే జాన్ డాల్టన్ తన అణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించి బహిర్గతం చేసింది మాత్రం 1808 సంవత్సరంలో, 1808లో. అయితే జాన్ డాల్టన్ అణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఖచ్చితమైన ప్రయోగం మరియు పరిమాణాత్మక సిద్ధాంతాల ఆధారంగా. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మెటిక్యులస్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ క్వాంటిటేటివ్ లాస్ బేస్డ్. మరి పశ్చిమ దేశాల్లో కాకుండా భారతదేశంలో మొట్టమొదట పరమాణువు లేదా అణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం 2600 సంవత్సరాల క్రితం సంస్కృతంలో వ్రాయబడ్డ వైశేషిక సూత్రాలు అనే గ్రంథంలో ఉంది. మరి ఈ వైశేషిక సూత్రాలని క్రోడీకరించింది ఎవరు? వారే మన భారతీయ ఋషి కణాదుడు. ఈయన్నే కశ్యప అని కూడా అనేవారు. కణాదుడి కాలాన్ని గురించి క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం లేదంటే కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం కణాదుడు క్రీస్తుపూర్వం 6-8 శతాబ్దాల మధ్యలో గలవాడు అన్న అభిప్రాయం కూడా ఉంది. కణాదుని పేరు కూడా కణ డ అనే 2 పదాల ద్వారా ఏర్పడింది. కణ అంటే అణువు, ద అంటే తినటం. ఇతని పేరు కూడా అణువులు, పరమాణువులపైన ఇతనికి ఉన్న మంచి అభిరుచిని వ్యక్తపరుస్తాయి. ఇప్పుడు మనం కొంతసేపు భారతదేశానికి వలస రూపంలో వచ్చిన పాశ్చాత్యుల చరిత్రను తెలుసుకుందాం. అంటే వారు ఏ సంవత్సరంలో భారతదేశానికి వచ్చారు లాంటివి. మొట్టమొదట భారతదేశానికి పశ్చిమం నుండి వలస వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు. 1498 సంవత్సరంలో వాస్కోడా గామా కాలికట్ పోర్ట్ అంటే ఇప్పుడు కేరళలో కోజికోడే ని చేరుకుంటాడు. మన చర్చకు కావాల్సింది బ్రిటిష్ వారు భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చారనేది. మొట్టమొదట 1608 సంవత్సరంలో ఈస్ట్ ఇండియన్ కంపెనీ నుండి, ఇదొక ఎక్స్పెడిషన్ కంపెనీ, భారతదేశంలోని సూరత్కి చేరుకుంటాడు. ఇక ఇక్కడ నుండి మనకు తెలిసిన చరిత్రే. వాణిజ్యం పేరుతో భారతదేశానికి వచ్చి వంచనతో దాదాపు సంపూర్ణ భారతదేశాన్ని తమ హస్తగతం చేసుకుంది మనందరికీ తెలిసిన విషయమే. భారతదేశం తన సంపదలో ఎంత గొప్పదో దానికంటే కొన్ని వేల రెట్లు గొప్పదైన జ్ఞాన భాండాగారాన్ని తనలో నిక్షిప్తం చేసుకుని ఉంది. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఈ విజ్ఞాన సంపద గొప్పతనం అర్థమైన అనేక మంది పాశ్చాత్యులు ఈ జ్ఞాన భాండాగారాన్ని సంస్కృతం నుండి ఇంగ్లీష్లోకి తర్జుమా లేదంటే ట్రాన్స్లేట్ చేయడం మొదలుపెట్టారు. అలా మొట్టమొదట మనకు రికార్డ్స్లో ఉన్నంత వరకు అలా ట్రాన్స్లేట్ చేసిన మొట్టమొదటి గ్రంథం శ్రీమద్ భగవద్గీత. దీన్ని 1785 సంవత్సరంలో సర్ చార్లెస్ విల్కిన్సన్ సాంస్క్రిట్ నుండి సంస్కృతం నుండి ఇంగ్లీష్లోకి తర్జుమా చేశారు. ఇది జరిగిన సంవత్సరం 1785 సంవత్సరం. ఇది ఆన్ రికార్డ్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్న డాటా. అయితే భారతదేశంలో సంస్కృత గ్రంథాలు ఎన్ని ఉన్నాయని చెప్పడానికి లేదంటే ఈ విజ్ఞాన సంపద ఎంత ఉందని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం చెప్పొచ్చు. భారతదేశంలో గల ఉత్కృష్టమైన అనేక విశ్వవిద్యాలయాలు క్రీస్తు పూర్వం కూడా ఎన్నో ఉండే. వాటిలో నలంద విశ్వవిద్యాలయం, దీన్ని బక్తియార్ ఖిల్జీ కాల్చినప్పుడు దాదాపు కొన్ని నెలల పాటు BBC రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 6 నెలల వరకు అది దగ్ధమవుతూనే ఉంది. అంటే ఆలోచించండి ఎంత విజ్ఞాన సంపద మన దగ్గర ఉందో. కాబట్టి పాశ్చాత్యులు అంటే మన ఇప్పుడున్న చర్చకి ఇంపార్టెంట్ బ్రిటిషర్స్, వారు ఎంత ఈ జ్ఞాన సంపదను కొల్లగట్టుకొని వెళ్ళారో దాన్ని మనం ఇంకా చెప్పలేం. ఇప్పుడు
జాన్ డాల్టన్ అటామిక్ థియరీ లేదంటే అణు సిద్ధాంతాన్ని, కణాదుని అణు సిద్ధాంతాన్ని మనం ఒకసారి కంపారిటివ్గా స్టడీ చేద్దాం. అంటే రెండింటిలో ఉన్న సాధారణమైన విషయాలు ఏమిటో చూద్దాం ఒకసారి. దాదాపు రెండు సిద్ధాంతాలు సమానమైన కొన్ని వ్యత్యాసాలు మాత్రమే చాలా సారూప్యతని చూపిస్తాయి. చాలా మౌలికాంశాలు రెండు ఒకే విధంగా కనిపిస్తాయి. మీరు ఆఖరి ప్రశ్న, హూ ఇస్ ద రియల్ ఫాదర్ ఆఫ్ అటామిక్ థియరీ? ఇది నిర్ణయించాల్సింది మీరే. జాన్ డాల్టన్ అటామిక్ థియరీని ప్రతిపాదించింది 1808 సంవత్సరంలో. కణాదుడు ప్రతిపాదించింది క్రీస్తుపూర్వం కనీసం 2000 సంవత్సరాల క్రితం. జై హింద్, జై భారత్.